నవరా మగాడా రఫ్ఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది చింతే లేదు రో రఫ్ఫాడే వయసు మాది లుక్కేస్తే ఫైర్ రో చిందేసే మనసు మాది చింతే లేదు రో లేటెస్ట్ స్టైల్ మాది రో లైఫ్ స్టైల్ వేరు రో సింపుల్ గా సెంటర్ అడగరో దమ్ము రిదమ్ము రెండు కలిపి రఫ్ఫాడించేరో మారో మారో గోలీ మారో అరే యారో యారో సున్ యారో మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో భూమే గుండ్రం అన్నాడొకడు అన్నోడంతా పిచ్చోడంటూ అన్నారప్పుడు వేమన పద్యం చెప్పిన నాడు విన్నోళ్ళంతా వెర్రోడంటూ చూసారప్పుడు అపమానం పక్క నెట్టరు అవకాశం పట్టరు అవరోధం దాటుకెళ్ళరు ఓ లోకం ప్రపంచం అలాగే నంటూ తలలే ఊపునురో మారో మారో గోలీ మారో అరే యారో యారో సున్ యారో మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో బలముండాలి తెలివుండాలి రెంటికి తోడు అంతో ఇంతో దిక్కుండాలి బాధుండాలి హాయి ఉండాలి బాధల్లోనూ హాయిగా నవ్వేదమ్ముండాలి ఓ ఏదున్నా బయట పెట్టరు దాచేది లేదురో కొంతైనా పంచి పెట్టరు ఓ లోకం ప్రపంచం గులామే అంటూ వెంటే వచ్చును రో మారో మారో గోలీ మారో అరే యారో యారో సున్ యారో మారో మారో గోలీ మారో రేపుందో లేదో తెలియదు రో
తల్లి పడుకుందా? పడుకుందండి. భోంచేసిందా? చేసింది. పాలు తాగిందండి. ఎగ్గు పెట్టాను. ఆ పచ్చి సోనాది పెట్టలేదుగా? లేదండి. లైటే మెల్లకాయ్. బుజ్జి నా బంగారు తల్లి అమ్ముతులు అమ్మ. లైట్ తీసేయి. నా కూతురు ఎందుకురా నాతో మాట్లాడలేదు? నేనేం తప్పు చేశాను? ఈ ప్రపంచంలో ఎవరైనా నాలా పెంచుతారా? ఎవడు పెంచడరా, వాడొక రాక్షసుడు. సుధీర్ అని ఒక సిన్సియర్ స్టూడెంట్, వాడు నీలాగా లెటర్ ఇచ్చాడు. అది ఆ సూర్యగాడు చూశాడు, అంతే. నీకు మా మహాలక్ష్మి కావాలరా? లేదు సార్. లెటర్ ఇస్తావా? లేదు సార్. కళ్ళు ఉండబట్టేగా చూస్తావు సార్. పొడి చేస్తా. వద్దు సార్. అన్నా వీడి కళ్ళు పొడి చేస్తా. ఎందుకు చేశాను రా పని? నా కూతురు మీద ఉన్న ప్రేమతోనే కదా. దానికి ఎవడో ఒక లెటర్ రాసేస్తే ఊరుకుంటావా? ఈ విషయం అర్థం చేసుకోకుండా నా మీద అలుగుతుందేంట్రా? వదిలేయన్నా, మన పాపే కదా. పాప మాట్లాడటం లేదని నువ్వు లొంగకు. పాప వంక ఎవడు చూసినా ఆడి కళ్ళు అలా పొడి చేయాలంతే. సూర్యగాడు సుధీర్ కళ్ళు పొడవటం వల్ల నీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి వైపు చూడకూడదు అనిపిస్తుంది. నాకైతే ఆ అమ్మాయినే చూడాలనిపిస్తుంది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. దాని బాబు నన్ను ఏం పీకుతాడో చూస్తాను. రేయ్, నీకు ఈ ఆలోచన రాగానే నిన్ను కాలేజీలో తీసేస్తారు. నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఇలా కొడతారా? అదేదో చిన్న గొడవ. చిన్నదే కానీ దెబ్బలు పెద్దవి. టేక్ యువర్ టీసీ. పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి? ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నన్ను బ్రతిమాలినా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలినా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళని కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్ గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపుద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు.
వెళ్ళు వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందు ఎవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రికి రాత్రి చాలా జరుగుతుంది. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం, ఎస్. దైవ సహాయం. ఎవరు? జీసస్! యు మై గాడ్! వాట్ ఏ సర్ప్రైజ్ మై జీసస్! హౌ ఆర్ యూ సహాయం? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ సహాయం. వై జీసస్? వాట్ హ్యాపెన్? నీకు సహాయం అనే పేరెందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడు పెద్ద రౌడీ. మీకు తెలీదా జీసస్? ఏ నువ్వు కాదా? ఊరుకోండి జీసస్. నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరూ భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ ఏం చేశాను జీసస్? కరెక్టేలే, నీ బగ్గ పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు. 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఎస్ జీసస్, యు ఆర్ రైట్. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్. రేపు నేనే స్వయంగా వెళ్లి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచి సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును, నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్?